నిజాం విలేజ్. ఓకేనండి, మరి ఈ రోజు మా సకులందరి కోసం చక్కగా తోరణాలు చూపిస్తానన్నారు కదండి గుమ్మాలకి. మరి పూసలతో తోరణాలు కదా, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉందండి. సరే మరి దీనికి ఏమేమి కావాలో చెప్తారా? పూసలు, థ్రెడ్, నీడిల్, సిజర్స్. ఓకేనండి, ఇప్పుడు మనకు కావాల్సిన పూసలు అన్ని ఉన్నాయి, అన్ని మెటీరియల్ రెడీగా ఉంది కదా. మరి సకులందరి కోసం ఒకసారి తయారు చేసి. ఓకేనమ్మా, ఇవి చాలా ఈజీ అమ్మా నేర్చుకున్న పూసలు. ఇవి చాలా తయారు నేర్పిస్తాను. ముందర ఒక సర్కిల్ లాగా పూసలు వేసుకోవాలమ్మా. సర్కిల్ పూసలు గుచ్చేసి 6 పూసలు గుచ్చుకొని సర్కిల్ చేసుకోవాలి. ఇలాగ మనం ఒక్కొక్క సర్కిల్ కి 6 పూసలు ఉండాలమ్మా. ముందర మరి సెంటర్ వచ్చి కలర్ఫుల్ కలర్ వేసుకుంటే బాగుంటుంది. ఒక లైట్ కలర్, ఒక డార్క్ కలర్ అలా వేసుకుంటే మనకి కలర్ఫుల్గా ఉంటుంది. నేను ఒక ఆరెంజ్ వేస్తున్నాను. ఫస్ట్ బీట్స్ లోంచి మనం ఇలా లాక్కోవాలి. లాక్కుంటే మనకి ఒక సర్కిల్ అవుతుంది మనకి. 6 బీట్స్ లో ఫస్ట్ బీట్ లోంచి ఇలా సర్కిల్ అవుతుంది. సర్కిల్ ఇలాగ దీన్ని కవర్ చేసుకుంటూ రౌండ్ గా 6 వేసుకుంటూ వెళ్ళాలమ్మా. సో ఇటువైపు ఒక ఫ్లవర్, ఒక పెటల్, అలా 6 పెటల్స్ వేసుకోవాలి. ఓకే, స్టార్టింగ్ ఇప్పుడు 6 వచ్చింది కదమ్మా. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి ఒక పూస మనకి తగ్గుతుంది మనకి. ఓకేనా, ఇప్పుడు 5 వేసుకోవాలి మనం. సో మనకు బేస్ ఉంది కాబట్టి 5 పెటల్స్ వేసుకోవాలి. 5 వేసింది కదమ్మా. ఇప్పుడు ఈ బీట్ లోంచి ఇలాగా సర్కిల్ చేసుకోవాలి. ఇలాగా సో దాని నెక్స్ట్ అంటే మనం ఏదైతే ఫస్ట్ బీట్ కి నీడిల్ తీసాం, ఇప్పుడు సెకండ్ బీట్ కి ఇలాగ వచ్చింది కదమ్మా. ఇప్పుడు మనకి ఇప్పుడు 2 వచ్చాయి కదా ఈ సర్కిల్ నుంచి. ఇప్పుడు మనకి 4 అవుతాయి. 2 వచ్చాయి కదా ఇలాగా. ఇప్పుడు మనకి 4 బీట్స్ వేసుకోవాలి. ఫస్ట్ సర్కిల్ కి 5 బీట్స్ యూజ్ చేశారండి. సెకండ్ సర్కిల్ కి ఫస్ట్ సర్కిల్ లోంచి ఒక పూసని బేస్ చేసుకున్నారు కాబట్టి 5 బీట్స్ యూజ్ చేశారు. ఇక్కడ 2 బీట్స్ ని యూజ్ చేస్తే దాన్ని మళ్ళీ దానికి 4 బీట్స్ వేస్తాం. 4 బీట్స్ వేసుకుని అలాగా దాన్ని ఇలాగ వేసుకొని మళ్ళీ ఇక్కడికి రావాలి. పూసలోంచి అలా ఆకుని మళ్ళీ స్టార్టింగ్ దీనికి రావాలి. సో మనం అలా చుట్టూ మనం ఎక్కడ స్టార్ట్ చేసాం అలాగా అక్కడికి రావాలమ్మా. బేస్ మనకి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 4 వేసుకోవాలి. ఓకే, ఇది కొంచెం లెక్క పత్రం అంటారు కదండి, అలా అది వేస్తుంటే మనకి ఐడియా వచ్చేస్తుందమ్మా. 4 వేస్తే సరిపోతుంది అనే విషయం తెలిసిపోతుంది మనకి. ఎన్ని పూసల సర్కిల్ చూస్తే తెలిసిపోతుంది. ఓకే, సో ఇలా మనం ఎవ్రీ పెటల్ ని కూడా రెడీ చేసుకోవాలండి. మొత్తం 6 పెటల్స్ రెడీ చేసుకోవాలి. సో 6 పెటల్స్ ని రెడీ చేసుకుందాం. సో ఇది 5 పెటల్స్ వచ్చేసాయి కదండి. చివరి పెటల్ వస్తుంది. ఈ పెటల్ ఆ పెటల్ కవర్ చేయడానికి 3 పెటల్ 3 బీట్సే కావాలి మనకి. సో అన్ని అంటే మనం ఫస్ట్ 6 తో బేస్ చేసుకున్నామండి. దాని తర్వాత 5 చేసాం. ఆ తర్వాత 2 బీట్స్ ని బేస్ చేసుకుని మొత్తం పెటల్స్ అన్ని 4 తో చేసాం. ఇప్పుడు వచ్చే కంటే 3 ఉన్నాయి కదా బేస్ మనకి. అవునండి, 3 వస్తే మనకి 6 రౌండ్ సర్కిల్ తయారవుతుంది మనకి. ఓకే, ఇలాగ వచ్చింది కదమ్మా. ఇలాగా మన ఇలాగా వరుసగా అల్లుకొని పెట్టుకుంటే మనకి ఇలాగ మనం జాయింట్ చేసుకోవచ్చు. ఇలాగ ఉంది కదండి, ఇంకా జాయింట్ చేయడం చూపిస్తాను. సో ఈ 2 జాయింట్ చేయాలి ఇప్పుడు. ఓకే, మనకి అల్లికి తెలిసిన వాళ్ళైతే దీనిలా కంటిన్యూ చేసుకుని వెళ్ళిపోవచ్చు. మనకి తెలియని వాళ్ళు కొంచెం ఇలాగా. నిజంగా అండి, పూసలు అల్లడం తెలిసింది అనుకోండి, అలా ఒకదానికి ఒకటి అల్లుకుంటూ వెళ్ళిపోవచ్చు, అది ఈజీయే. కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదా, కొత్తగా నేర్చుకునే వాళ్ళు, వాళ్ళ కోసం ఇలా ఫ్లవర్స్ లాగా రెడీ చేసుకుని పెట్టుకుంటే, అంటే మనకు ఒక్కొక్క ఫ్లవర్ అనేది ఇండివిజువల్ గా రెడీ చేసి పెట్టుకుంటే ఇవన్నీ కూడా జాయిన్ చేస్తే సరిపోతుంది. సో ఇది జాయిన్ చేయడం ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా ఇక్కడ పూసలాగా. ఇలాగా ఒక పూసని మధ్యలో బేస్ చేసుకోవాలి. మనకి ఐడియా వస్తుంది చూస్తాను బేస్ ఇలాగా. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు 3 పూసలు అయ్యాయి కదా. ఇప్పుడు ఇలాగా 4 అయ్యాయి కదా. ఇప్పుడు 2 పూసలు వేస్తాను. 1 2 3 4 అయ్యాయి కదా. ఓకే, ఇప్పుడు 2 పూసలు వేస్తాను. సో మధ్యలో ఒక పెటల్ వచ్చినట్టుగా ఉంటుంది ఇలాగా. ఓకే అండి, నేను చూడనా. ఓకేనండి, ఇక్కడ ఒక పూసని వేసి ఒక పూసని 2 సర్కిల్స్ మధ్యలో ఒక పూసని బేస్ చేసి వీటిని వేసారండి. ఇప్పుడు ఇంకో 2 పూసల్ని వేసి దీన్ని జాయిన్ చేస్తారు. అంటే
మళ్ళీ ఒక సర్కిల్ లాగా రెడీ అయిపోయింది, ఒక పెటల్ లాగా వచ్చేసింది. సర్కులర్. దీనికి మళ్ళీ పక్కన ఇంకొక సర్కిల్ అలాగే, మళ్ళీ అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఒక సర్కిల్ రావాలి, ఒక పెటల్ రావాలి, దాని పక్కన ఇంకో ఫ్లవర్, అలా మొత్తం వైట్ గా లైన్ అయిపోయింది. నేను ఇలాగ అల్లిన టోర్న్ అని చూపిస్తాను. ఓకే అండి. ఇంకా సుజాత ఇంకోటి ఇలా చెప్పాను కదా, ఇలాగో 4 ఫ్లవర్స్, ఇలాగా 2 ఫ్లవర్స్ మధ్యలో ఇంకో కలర్ వేస్తాను. ఓకే, మధ్యలో వైట్ వేసాను కదా, అలాగ మన ఇష్టం, మనకి అంటే గ్రీన్, అంటే గ్రీన్ వేసాను, ఆరెంజ్ కాంట్రాస్ట్ గ్రీన్ గ్రీన్ అలా వేసి వేసుకోవచ్చు అలా. ఓకే, సో మొత్తానికి మనం చేసిన ఫ్లవర్స్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందండి. అసలు మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత దీన్ని చూస్తుంటే నిజంగా గుమ్మానికి వేస్తే పండగ కళ కనిపించేస్తుంది. ఇవన్నీ మార్కెట్ దొరుకుతాయి మనకి. ఓకే, ఫ్లవర్స్ అన్ని అన్ని దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. ఓకే అండి, కొంచెం ఓపిక ఉండాలి, కానీ మన ఇల్లుని నిజంగా నందనవనం లాగా తయారు చేసేసుకోవచ్చు. నిజంగా ఇవన్నీ చూస్తుంటే ముచ్చటేస్తుందండి, ఎంత బాగా ప్రిపేర్ చేశారో, చాలా బాగుందండి. ఇంకేమైనా అలా ఇంకోటి కూడా చేస్తాను సుజాత. ఓకే, బ్లూ కలర్. వావ్, ఇది బాగా స్టైలిష్ గా ఉందండి. సింపుల్ గా చేస్తాను, ఇది సింపుల్ గా ఇది బాగా డీసెంట్ గా ఉండండి. అది బాగా ట్రెడిషనల్ గా కనబడుతుందండి, సాంప్రదాయబద్ధంగా ఆకులు, పచ్చని ఆకులు అవన్నీ కనబడ్డాయి. ఇది మాత్రం కొంచెం స్టైలిష్ గా, మేము చాలా సూపర్ అన్నట్టుగా ఉంది, కానీ చాలా స్టైల్ గా ఉంది. ఈ కాంబినేషన్ బాగుందండి, నిజంగా చాలా అందంగా ఉన్నాయండి, చాలా 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 బాగుంది. సో ఆల్మోస్ట్ ఎంత టైం పడుతుందండి ఇదంతా కంప్లీట్ అవ్వడానికి? కొద్దిగా ఒక రోజులో అయిపోతుందమ్మా, అయిపోతుంది. ఓ సీరియస్ గా మన సక్కులందరూ కూర్చున్నారంటే ఒక రోజులో ఒక తోరణం తయారు చేసేస్తారు. ఓకే, కానీ చాలా చాలా బాగుందండి. మంచి ఐటమ్ మా సకులందరికీ పరిచయం చేశారు అనసూయ గారు. ఇలాంటివన్నీ తయారు చేస్తూ ఉండండి, అప్పుడప్పుడు మా సకులందరికీ పరిచయం చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే సకులు, చూసారు కదా అనసూయ గారు తయారు చేసిన గుమ్మాలకు తోరణాలు. నిజంగా డోర్ హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పూసల్ని తీసుకొచ్చేసేయండి, మీరు కూడా ట్రై చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.